ఈరోజు మా గార్డెన్లో కాకరకాయలు కాసాయి, చూపిస్తాను చూడండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు కోయడానికి ముందు చూపిస్తున్నాను కాకరకాయలు ఎలా ఉన్నాయో చూడండి. కొన్ని అక్కడక్కడ మాగిపోయినవి, అవి కూడా పిరికేస్తాను. చూడండి చాలా అందంగా ఉన్నాయి కాయలు. చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కోస్తున్నాను. ఫస్ట్ బోని చూడండి. చూడండి ఫ్రెండ్స్, దాదాపు 1/2 కిలో ఉన్నాయి. సో ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. చూడండి, ముదిరినటి కోస్తున్నాను. సో ఇది మాగిపోయింది, దీన్ని కట్ చేసేస్తున్నాను. సో విత్తనాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇవి పిందులు కానీ ఇవి కోయడం లేదు. 2 డేస్ తర్వాత కానీ 3 డేస్ తర్వాత కానీ కోస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా దాదాపు 3/4 కిలో ఉన్నాయి. కొన్ని పిందులు ఉన్నాయి, అవి కోయలేదు. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా కాయలు కోసాను కదా, వాటిని కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఈ స్కిన్ తీసి కట్ చేస్తారు, బట్ ఇలాగే కట్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా అలాగే చేయండి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇవి ముదిరినవి. గింజలతో కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. సో గింజలతో కూడా వేస్తున్నాము ఫ్రై చేసేదానికి. ఫోర్ పీసెస్గా కట్ చేస్తున్నాము, రౌండ్ సర్కిల్ అయిపోయినాక. సో డైరెక్ట్ పెనుగులో వేసేస్తున్నాను చూడండి. సో ఇంకా ఫ్రై చేయడమే డైరెక్ట్. కట్ చేసేది చూపించి. కట్ చేసేది చూపించి.
సో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక కాయకి వస్తాను. ఇది నేతది కానీ దీనికి సరిగ్గా రాలేదు. లాస్ట్ అంతా. సో ఫైనల్గా అన్నీ కట్ చేసేసాము చూడండి. దాన్ని నెక్స్ట్ ఇంకా ఫ్రై చేయడమే. ఓకేనా, అంతా ఫ్రై చేసేది కూడా చూపిస్తాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైనల్గా కాకరకాయ ఫ్రై అయితే అయింది. చూడండి ఎలా ఉందో. ఓకే, సర్వ్ చేసుకుంటున్నాను. సెల్ఫ్ సర్వ్. ఎలా ఉందో చెప్తాను. బాగుంది. కాకరకాయ తెలుసు కదా, కొద్దిగా చేదుగా ఉంటుంది, బట్ చాలా బాగుంది. నైస్.